జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం ఇది. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. మిల్క్ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో బాలీవుడ్ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజీ తెచ్చుకుంది. ఈ అమ్మడు తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టినది ఈ చిన్నది. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది మిల్క్ బ్యూటీ తమన్నా. ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజీ తెచ్చుకుంది. ఈ అమ్మడు తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరూ సరసన సినిమాలు చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది తమన్నా. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన బోలా శంకర్ సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే తమన్నా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ తో ఉంది ఈ బ్యూటీ. ఇటీవల స్పెషల్ సాంగ్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా విడుదలైన స్త్రీ 2 చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు స్పెషల్ సాంగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగులో ఒదేలా అనే సినిమా చేస్తుంది. తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఒకేసారి ఇలాంటి సినిమాలు నటించే అవకాశం వస్తుంది. కాశీలో ఈ చిత్రం ప్రారంభించిన నాటి నుంచి ఇందులో మ్యాజిక్ ఉందనే భావన కలిగింది. మేము ఏదైతే మ్యాజిక్ ఫీల్ అయ్యామో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని ఆశిస్తున్నా అని తమన్నా తెలిపింది. భారత్లో సూపర్ కార్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్. లాంచింగ్ ప్రైస్ ఎంతంటే భారత్లో టెక్సా కార్ల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తుందా లేక ప్రస్తుతానికి రిటైల్ ఆఫీసులు మాత్రమే తెరుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి ఈవీ కార్లు దిగుమతి చేసుకొని భారత్ మార్కెట్లో విక్రయించేందుకు టెస్లా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. షోరూమ్ ఏర్పాటు కోసం ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్, న్యూఢిల్లీలోని ఏరో సిటీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి భారత్లో ఈవీల తయారీపై టెస్లా ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ మస్క్ కంపెనీ టెస్లా భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మాత్రం తెలుస్తుంది. టెస్లా కోసం తొలుత 26 నుంచి 43 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం చర్చించడానికి ఏప్రిల్లో భారత్కు వస్తుంది టెస్లా బృందం. పిఎంఓ అధికారులు, కీలక మంత్రులతో ఈ ఒప్పందం భేటీ అవుతుంది. దేశంలో పెట్టుబడులు, ఫ్యాక్టరీ నెలకొల్పే ప్రదేశం, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ విధానాలపై చర్చలు జరుగుతున్నాయి. భారత్లో తొలుత రిటైల్ కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ కోసం ప్రయత్నాలు చేయబోతున్నట్లు సమాచారం. టెస్లా కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటుకు ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ స్టార్ లిస్ట్ అయినట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో టెస్లా ప్లాంట్ కోసం పూణే, ఔరంగాబాద్ పోటీ పడుతున్నాయి. ట్రంప్ మరో సంచలన నిర్ణయం. 2000 మంది యుఎస్ఏ ఎయిడ్ ఉద్యోగులపై వేటు. భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అదించే $21 మిలియన్ అంటే 188 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇటీవల యుఎస్ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ రద్దు చేయడం, భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నించారంటూ పరోక్షంగా ఆరోపించడం కలకలం రేగింది. ఈ క్రమంలో యుఎస్ఏ ఎయిడ్ ఉద్యోగులను ట్రంప్ బలవంతంగా బయటకు పంపుతున్నారు. కీలకమైన ఉద్యోగాలు తప్పించి 1600 మందిని తొలగించి వేలాది మందిని సెలవుపై పంపారు. మేడిగడ్డ వ్యవహారంపై కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. మేడిగడ్డ అంశంపై కేసీఆర్ వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ. మేడిగడ్డ అంశంపై కేసీఆర్ వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజ్కి కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావులను
బాధ్యతలను చేస్తూ రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. అయితే జిల్లా కోర్టు తన పరిమితికి మించి ఉత్తర్వులు చేసిందంటూ కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు హైకోర్టుని ఆశ్రయించారు. భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఫిర్యాదుదారుడైన రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. దీంతో పిటిషనరే చనిపోయిన పిటిషన్కు విచారణ అర్హత ఎలా ఉంటుందని హైకోర్టు ధర్మాసనాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, అటు కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అని బీఎస్ఆర్ శ్రేణులతో పాటు సామాన్యుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. పాక్పై భారత్ విజయం, చరిత్రలో తొలిసారి బారాముల్లా యువతి సంబరాలు, వీడియోలు వైరల్. దాయాదుల పోరు అంటే ఎప్పుడు రసవత్తరంగా ఉంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య నువ్వా నేనా అనే కవ్వింపు చర్యలు సర్వసాధారణం. ఇక ఇరు జట్లు అభిమానుల మధ్య కూడా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ల మధ్య జరిగిన మ్యాచ్లో మళ్ళీ టీమిండియా పైనే చేయి సాధించింది. దీంతో భారత్ అభిమానుల గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే కాశ్మీర్లోని బారాముల్లాలోని యువతి ఎన్నడూ లేని విధంగా వీధుల్లో సంబరాలు చేసుకుంది.